సార్ నమస్తే సార్, మీ పేరు? నేను ప్రొఫెసర్ రాజకుమార్, 40 ఇయర్స్గా ఐఐటి ఖరగ్పూర్లో ప్రొఫెసర్ని, ఐఐటి భువనేశ్వర్కి డైరెక్ట్గా చేశాను. సో ఇప్పుడు ఇనాగ్రేషన్ సెషన్ అయింది ఆల్రెడీ. సో ఎటువంటి డిస్కషన్ జరిగింది? ఇది ఇనాగ్రల్ సెషన్. ఇందులో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ లాంటివి వాటి గురించి మాట్లాడడం జరిగింది. కొంతవరకు టెక్నాలజీలో ఉన్న ఆపర్చునిటీస్ ఏమిటి, ఈ రోజున మన దేశంలో ఎంటర్ప్రెన్యూర్షిప్కి జరిగినట్టుగా ఇస్తున్నటువంటి సపోర్ట్ ఏంటి, అందులో ఎంత బాగా జరుగుతున్నాయి అన్న విషయాల గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు అప్కమింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? అప్కమింగ్ యంగ్స్, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఖరగ్పూర్లో స్వతహాగా కూడా నేను లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఎంటర్ప్రెన్యూరియల్ క్యారెక్టరిస్టిక్స్ స్టూడెంట్స్ను ఇన్కల్కేట్ చేయడానికి ఒక డీన్గా వాళ్ళని ఆ స్టూడెంట్స్ని ఎలా ఎంకరేజ్ చేయాలన్న వాటి మీద చాలా చేయడం జరిగింది. ఆ మైండ్ సెట్ క్రియేట్ చేయడానికి, అంటే టు బీ అడ్వెంచరస్ అండ్ టు టేక్ రిస్క్ అండ్ ఎయిమ్ హై అండ్ ట్రై అన్న విషయాల గురించి వీళ్ళకి యంగ్స్టర్స్లో ఒక మైండ్ సెట్ క్రియేట్ చేయడానికి చాలా కాలం వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఐకాన్ కూడా ఆ ప్రయత్నం చేస్తున్నది అన్నమాట. అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అంటే చాలా థాట్ ప్రాసెస్ ఉంటుంది, చాలా వర్క్, ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి వాళ్ళకి? సో బిజినెస్ అంటే టెక్నాలజీ సెంట్రిక్, సర్వీస్ సెంట్రిక్, ఓకే, టైప్ రెండిటి కింద క్లాసిఫై చేయవచ్చును. బిజినెస్ చేయడానికైతే ముఖ్యంగా ఎవరైనా ఒక ఎంటర్ప్రెన్యూరియల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కూడా ఒక సర్వీస్ని తీసుకుని ఆ సర్వీస్లో తను ఒక సెటప్ గురించి ఆలోచించి ఆ సెటప్ పెట్టుకుని దాన్ని నిజం చేసేటటువంటి కార్యక్రమం చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫెయిల్యూర్స్ ఉండొచ్చు. సో ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. ఇప్పుడు ఇస్రో ఉంది, ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి, వాటి నుంచి నేర్చుకుని తర్వాత సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ కూడా చేయొచ్చును. అందులో ఏమీ ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన ఏమీ మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది సర్వీస్ ఓరియంటెడ్ వాటికి. టెక్నాలజీ ఓరియంటెడ్ వాటికి ఏంటంటే చాలా స్కోప్ వాటిలో కూడా ఉంది. ముఖ్యంగా వరల్డ్ లీడర్ కింద ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. మొన్న సింధూర్లో దీంట్లో చాలా ఇండియన్ ప్రోడక్ట్స్ అవి కూడా ఒక టెస్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మిసైల్ సిస్టమ్స్ అవి బాగా పనిచేస్తాయి. సో ఇలాంటివి ఇంకా కొత్త వాటిని చేయొచ్చును, లేదా ఉన్న వాటిల్లోనే గ్లోబల్ బెస్ట్ లాంటి వాటికి ఇండిజీనియస్గా చేయొచ్చును. అది కాకుండా కొన్ని మోర్ పోర్టబుల్, మినియేచరైజ్ చేసి పోర్టబుల్గా చేయడం సాధ్యమవుతుంది. ఎనర్జీ ఎఫిషియన్సీ సాధ్యమవుతుంది, కాస్ట్ రిడక్షన్స్ కూడా సాధ్యమవుతుంది. ఇన్ని రకాలుగా అవి కొత్తగా ఒక కంపెనీ ఆలోచించి ఏ విషయాల్లో, ఏ ఒక్క విషయంలో అయినా సరే కూడా వాళ్ళ ప్రోడక్ట్కి తగిన స్థానం ప్రపంచంలో ఉంటుంది, అవి ఉండేటట్టు చేసుకోవాలి. ఆ రకంగా ఇన్నోవేట్ చేసి ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేసి గ్లోబ్ యాజ్ ఏ మార్కెట్ కూడా అమ్మే స్కోప్ చాలా ఉంది. సో కాబట్టి ఎంటర్ప్రెన్యూర్స్ ఏం చేయాలంటే ఇవి వాళ్ళ సముచిత స్థానాన్ని వాళ్ళు పొందేటట్టు వాళ్ళ ఆలోచనలు చేసి తర్వాత మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి కూడా హెల్ప్ తీసుకుని ఆ రకంగా పైకి వస్తే మన దేశానికి వాళ్ళు సొంతంగా అభివృద్ధి చెందుతారు, దేశం అభివృద్ధి చెందుతుంది, అండ్ మానవ వికాసానికి కూడా చాలా స్కోప్. వెల్ సెడ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.